ప్రాణనాథుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ లేఖనములో వాక్యం ఈ విధముగా సెలవిచ్చుచున్నది. ప్రియులారా, యాకోబు తన ఇంటివారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మీ వస్త్రములను పరిశుద్ధపరచుకొని మిమ్మును శుద్ధి చేసుకొనుడి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదము అనే మాటను యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితో కూడా పలికినట్లుగా గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినం ఆదివారం కదండి. చాలామంది కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళరు. ఏదన్నా వివాహానికి వెళ్ళాలంటే కుటుంబ సమేతంగా వెళ్తారు, చుట్టాల బంధువుల ఇళ్ళకి వెళ్ళాలంటే కుటుంబ సమేతంగా వెళతారు, భూ సంబంధమైన విషయాల్లో కుటుంబ సమేతాలుగా వెళతారు. కానీ వినోదం కావచ్చు, విందులు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఏమైనా కార్యక్రమాలు కావచ్చు, అన్ని విషయాల్లో కుటుంబ సమేతంగా వెళ్ళే క్రైస్తవ సమాజం దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో కుటుంబ సమేతంగా వెళ్ళరు. కుటుంబ యజమాని వస్తే యజమానురాలు రాదు, యజమానురాలు వస్తే యజమానుడు, పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఈ విధంగా క్రైస్తవ సమాజంలో దేవుని మందిరానికి కుటుంబ సమేతంగా వెళ్ళని సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రియులారా, వివాహాలకు, అట్టహాసాలకు, ఆడంబరాలకు అన్నింటికీ కుటుంబ సమేతంగా వెళ్ళే క్రైస్తవ జనాంగంగా పిలువబడుతున్న మీరు దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో ఎందుకని మీరొక్కరే వెళుతూ ఉన్నారు? పరలోక రాజ్యం మీకు ఒక్కరికి వస్తే చాలు, దేవుని రాజ్యంలో మీరు ఒక్కరుంటే చాలు, రక్షణ అనుభవం మీకుంటే చాలు, మీ భర్తకొద్దు, బిడ్డలకొద్దు, కుటుంబానికి వద్దు. విందులు వినోదాలు మాత్రం అందరికీ కావాలి. దేవుడు అనుగ్రహించే రక్షణ కానీ, దేవుడిచ్చే సహవాసం కానీ, దేవుడిచ్చే ఆశీర్వాదం, భూలోక సంబంధమైన ఆశీర్వాదమైనా కానివ్వండి, పరలోక సంబంధమైన ఆశీర్వాదమైనా కానివ్వండి, వాటిని కుటుంబ సమేతంగా పొందుకోవాలి. ఒక ఆధార్ కార్డులో లేదా ఒక రేషన్ కార్డులోనో లేదా సామాజికంగా ఒక ఐడెంటిటీని మనకు తెలిపే ప్రతి కార్డులో ఇండివిడ్యువల్ డీటెయిల్స్ ఉండవు కదండి, కుటుంబ సమేతంగా ఉంటాయి. భూ సంబంధమైన విషయాల్లో కుటుంబ సమేతంగా ఉంటున్న నీ జీవితంలో దేవుని సమ్ముఖంలో, దేవుని సమక్షంలో, దేవుని మందిరంలో ఎందుకని కుటుంబ సమేతముగా ఉండవు? యాకోబు తన ఇంటి వారితోనే మాత్రమే కాదు, లేఖనం చెప్తూ ఉన్నది తన యొద్దనున్న వారందరితో. యాకోబు దగ్గర ఇంకెవరున్నారండి? యాకోబుతో పాటు ఇంకెవరు నివసిస్తున్నారు? యాకోబుకు ఎటువంటి కుటుంబ వ్యవస్థ లేదా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు అని ఆలోచన చేయగలిగినట్లయితే, యాకోబుకు మనకందరికీ తెలుసు కదండి, యాకోబుకు 2 భార్యలు ఉన్నారు, లేయా, రాహేలు. యాకోబు రాహేలును ప్రేమించినప్పటికీ లేయాతో వివాహం అయింది. లేయా, రాహేలు మాత్రమే కాదు, యాకోబుకు వీరిద్దరు కాకుండా ఇంకొక 2 ఉపపత్నులు ఉన్నారు. వీళ్ళు నలుగురు ఒక కుటుంబంగాను దేవుడు వారికి ఇచ్చిన బిడ్డలను అందరినీ కూడా వెంటబెట్టుకొని తన యొక్క తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు దొంగిలించుకొని దాదాపుగా 20 సంవత్సరాల 20 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై మరలా దర్శించి, ఏ స్థలమందు నువ్వు ఒక నిచ్చెన చూసావో, ఏ స్థలమందు ఒక దర్శనాన్ని చూసావో, ఏ స్థలమందు ఒక చిన్న రాయిని నిలవబెట్టి అక్కడ నూనె పోసి అభిషేకించి ఇది దేవుని పరలోక గవిని తప్ప మరొకటి కాదని ఏ వ్యక్తి అయితే దర్శనాన్ని, పిలుపును, ఉన్నతమైన విషయాన్ని విడిచిపెట్టాడో మరలా అదే వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై దర్శన రూపంగా మరలా దేవుడు దర్శించినప్పుడు తన ఇంటి వారితో పాటు వెంటబెట్టుకెళ్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం యాకోబు సింగిల్, అంటే ఒక బ్రహ్మచారి, వివాహము కాని వ్యక్తి. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ యాకోబు జీవితం అలాగే ఉండలేదు. కుటుంబంగా ఏర్పడ్డాడు. కుటుంబంగా ఏర్పడిన తర్వాత నేను ఒక్కడే వెళ్ళిపోతానులే, వీళ్ళెందుకులే అని అనుకోలేదు. మనము లేచి బేతేలుకు వెళ్ళుదము. బేతేలు అనగా దేవుని ఇల్లు, అనగా దేవుని మందిరం. ఏల్ అనగా దేవుడు, బేత్ అనగా ఇల్లు, బేతేల్ అనగా దేవుని ఇల్లు, దేవుని ఇల్లు అనగా దేవుని సన్నిధి నిలుచు ఉండు స్థలము, అనగా దేవుని మందిరము. ఈ రోజున యజమానుడు ఇంటూ ఒకవేళ నువ్వు వాక్యం ఉంటున్న నీవు యజమానుడు ఉంటే నీ కుటుంబంతో నువ్వు చెప్పగలవా? మనం అందరం లేచి చర్చికి వెళ్దామని, దేవుని మందిరంకి వెళ్దాం, రెడీ అవ్వండి, టైం అవుతుందని చెప్పగలిగిన క్రమశిక్షణ కలిగిన క్రైస్తవుడువేనా? లేకపోతే నీ పాటికి నువ్వు బైబిల్ తీసుకుని వచ్చేస్తున్నావా కుటుంబాన్ని వెంట పెట్టుకోకుండా?
బైబిల్ గ్రంథంలో అనేక మంది కుటుంబాలు ఉన్నారు. దేవుని సన్నిధిలో అగ్గుపడిన కుటుంబాలు ఉన్నారు. తల్లిదండ్రులు లేకపోయినా అగ్గుపడిన కుటుంబాలు ఉన్నారు. లాజరు, మార్తా, మరియా కుటుంబంగా దేవుణ్ణి వారు ఆహ్వానించుకున్నారు. తమ హృదయాలకు తమ జీవితాలను దేవునికి అర్పించారు. లూదియా దైవభక్తం కలిగిన స్త్రీ కుటుంబమంతటితో కూడా దేవుని మందిరంలో దేవుని యొక్క భయభక్తులు కలిగిన స్త్రీగా కుటుంబంగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. చెరసాల అధికారి తన ఇంటి వారందరితో కూడా నమ్మి బాప్తిసం పొందాడు, రక్షింపబడ్డాడు. యోబు భక్తుని యొక్క జీవిత అనుభవం చూడగలిగినట్లయితే యోబు కుటుంబం కొరకు విజ్ఞాపన చేశాడు. అనగా కుటుంబం కొరకు కూడా భక్తి, కుటుంబం కొరకు కూడా దేవుని భయము నేర్పించే క్రమశిక్షణ కలిగిన వాడుగా యోబున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యం ఉంటున్న నీ జీవితంలో నువ్వు ఒక్కదానివే వెళ్ళడం కాదు దేవుని మందిరానికి. కుటుంబాలుగా వెళ్ళాలి. ఎందుకంటే రేపటి రోజున దేవుని రాకడ వచ్చినప్పుడు నువ్వు ఒక్కడవే ఉండడం కాదు, కుటుంబంగా ఉండాలి. వివాహాలకు, వినోదాలకు, విందులకు కుటుంబాలుగా వెళ్తున్నప్పుడు దేవుని మందిరానికి ఎందుకు కుటుంబంగా వెళ్ళకూడదు? దాన్ని ఎందుకు అలాంటి క్రమశిక్షణగా బిడ్డలకు నేర్పించకూడదు? ఆలోచన చేద్దాం ప్రియులారా. భూలోక సంబంధమైన చిన్న చిన్న విషయాలకు కుటుంబంగా వెళుతున్న నీవు పరలోక ఆశీర్వాదాలను పొందుకునే స్థలము దేవుని ఇల్లు, దేవుని మందిరానికి వెళుతున్న నీ జీవితంలో, లేదా దేవుని మందిరానికి వెళ్ళవలసిన నీ జీవితంలో ఒక్కడివే వెళ్తున్నావు, కుటుంబంగా వెళుతున్నావా? కుటుంబం దేవుడిచ్చిన గొప్ప వ్యవస్థ. అటువంటి కుటుంబంతో దేవుని సన్నిధిలో కనబడడం అనేది అది ఎందరికో చక్కటి ధన్యత. అట్టి ధన్యత వినుచున్న మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మా ప్రియులు ఎందరిని మాటలు విని ఆలకించి ఉన్నారు. వారందరి జీవితాల్లో ప్రభా కుటుంబాలతో సహా నీ మందిరంలో కనబడగలిగిన కృపను దయచేయండి. భర్త మాట భార్య వెనకపోవడం, భార్య మాట భర్త వెనకపోవడం, తల్లిదండ్రుల మాట పిల్లలు వెనకకుండా ప్రభా ఎందరూ ప్రభా వారి జీవితాల్లో ఉన్నారు. యాకోబు తన ఇంటి వారితో, తన ఎదురున్న పని వారితో, ఉపపత్నులతో అందరితో కూడా మనం లేచి బేతేలుకు వెళదాం అన్నాడు ప్రభా. అట్టి కృపను వాక్యం వినుచున్న మా శ్రోతలకు కూడా దయచేసి కుటుంబాలతో పరలోక రాజ్యంలో ఉండగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.